కాబట్టి మళ్ళీ మళ్ళీ అన్యాయం జరిగే పరిస్థితి ఉన్నది. కాబట్టి దాన్ని అడ్డుకోవడం కోసం దీంట్లో అంటే ఇది సామాజిక ఉద్యమకారులు ఏంటిదంటే విషయాన్ని వెలుగులో తీసుకురాగలుగుతారు. వేరే తక్కువ చేసి చెప్తాం కాదు. వాళ్ళ డిబేట్లో చర్చా వేదికలో దాన్ని ఎక్కడెక్కడ నష్టం జరుగుతుంది పాయింట్ వేసి కూడా చెప్పగలుగుతారు. కానీ ఈ విషయం ఇది వెలుగులోకి రావాలన్నా ఒత్తిడి రావాలన్నా రాజకీయ పార్టీల వలన అయితేనే సాధ్యమవుతుంది. కాబట్టి రాజకీయ పార్టీలు తమకున్న రాజకీయ ఎజెండాలు వాళ్ళ కార్యక్రమాలు రోజువారీది కొంత తగ్గించుకోగలిగి ఈ అంశాన్నే ప్రధాన అంశంగా కనుక మనం ముందు తీసుకొని కనుక పోగలిగితే మాత్రం తప్పకుండా ఇది మనం సక్సెస్ కాగలుగుతాం. ఇట్లా కాకుండా ఇప్పుడు మన యశ్వన్న ఎప్పటి నుంచో ఎప్పుడో మధ్యన వాట్సాప్ పెడుతున్నాడు. అది ప్రజలకు తెలుస్తుంది. అంతేగాని ఈ రాజకీయ పార్టీలు భుజాల మీద వేసుకుంటేనే ఈ సమస్య అనేది పరిష్కారం అవుతుంది. కాబట్టి అంటే మనం ఇప్పుడు మనం దీంట్లో ఏ వరకు వ్యతిరేకంగా చేసే ఉద్యమంగా అయితే వ్యక్తిగతంగా నేను భావించట్లేదు. రైతులకి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు మనకు అవసరం. మన దగ్గర నీళ్ళని ఇంకొకటి తీసుకపోతూ మళ్ళీ మన్నే ఎండబెట్టడం అనేది బాధాకరం. కాబట్టి రీడిజైన్ మళ్ళీ అలాట్మెంట్ మార్స్తారా లేదు అంటే కనీసం ఎత్తిపోతల ద్వారానైనా మనకి ఆ సమస్య పరిష్కారం గావిస్తారా అనేది ప్రభుత్వం దృష్టికి పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము గతంలో కూడా ఏది ఇక్కడ బ్రిడ్జికి సంబంధించిన విషయం ఉంటాయి. అప్పుడు బీఆర్ఎస్లో ఉన్నా వచ్చినాం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. తప్పకుండా ఇదైతే ప్రజలకు సంబంధించిన రైతులకు సంబంధించిన అంశం కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమంలో మా వంతుగా అయితే మేము భాగస్వాములు అవుతాం. మీరు చేసే కార్యక్రమంలో ఖచ్చితంగా మేము పాల్గొంటామని చెప్పేసి కోరుకుంటూ ఇప్పుడు అవకాశం ఇచ్చిన మిత్రులు విశ్వానికి మరోసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.